హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఏం కూర చూద్దామా అండి. పెసరపప్పు ఇంకా క్యాబేజీ ఫ్రై అన్నమాట. ఇది ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. నాకు కూడా ఈ మధ్య తెలిసింది, కానీ చాలా టేస్టీగా ఉందండి. ముందైతే పెసరపప్పుని బాండీలో వేసుకుందాము. నెక్స్ట్ కడిగిన క్యాబేజీని కట్ చేసుకొని దానిలో బౌల్లో వేసుకుందాం. 1:2 క్వాంటిటీలో తీసుకున్నాను నేనండి క్యాబేజీ పెసరపప్పు. సో ఆ రెండు కలిపేసి మనం దేనిలో అయితే బాయిల్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో వేసుకొని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని నేనైతే ఒక చెంబున్నర వాటర్ పోసానండి. ఎందుకంటే అది మునగటం కోసము. మామూలుగా అయితే ఒక చెంబు సరిపోతుంది, చెంబున్నర పోసాను. చూసారా, ఇంకా హాఫ్ పోసాను. సో అట్లాగా రెండు కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసేయాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాము. కానీ ఇట్లాంటి పెసరపప్పు ఉన్న కూరలు తింటూ ఉంటే ప్రోటీన్ ఎక్కువ ఉండిద్దండి. పిల్లలకు కానీ మనకు కానీ చాలా మంచిది. సో ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3 to 4 minutes బాగా మరిగించుకోవాలి. అది బాయిల్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్నది ఫిల్టర్ చేసేసుకొని వాటర్ వెంటనే తీసేసుకొని మనము చేసుకుంటే అది బాగా మెత్తగా అవ్వకుండా ఉండిద్ది అనమాట. సేమ్ మళ్ళీ ఆ వాటర్ అంతా తీసేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు నేను అదే బాండి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఆ బాండీలోనే ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. అంటే ఇది ఫ్రై లాగా కాకుండా ఇగురులాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి. నేనైతే 4 tablespoons వరకు వేసుకున్నాను. 4 tablespoons ఆయిల్ వేసుకున్నాను. ఇది లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కూడా ఉంటుందండి. అంటే మనకు తెలీదు, మామూలుగా మనం చేసుకునే క్యాబేజీ ఫ్రై కంటే ఇది కొంచెం టేస్టీగా ఉండిద్ది. సో ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను. బాగా ఆనియన్స్ వేగాలండి, బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్లోకి వస్తేనే కర్రీ చాలా టేస్ట్గా ఉండిద్ది. చాలామంది వెంటనే అన్నీ వేసేస్తుంటారు. అలా కాకుండా ఆనియన్స్ అన్నీ నిదానంగా మగ్గితే చాలా టేస్ట్ వస్తుంది. అవి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి నాకైతే. మరి మీకు ఎలా ఉంటుందో నాకు ఒకసారి చెప్పండి. నాకైతే అది బ్రౌన్ కలర్లో వచ్చి మధ్యలో తగిలినప్పుడు బాగా అనిపించింది అనమాట. సో ఇవి బాగా వేగాలన్నమాట. ఆనియన్స్ హైలో పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుందండి. మనము ఈరోజు మీ ఇంట్లో ఏం కూర వండారండి అందరూ? ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆయిల్లో అదే ఆనియన్స్ తొందరగా మగ్గటం కోసమని ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మగ్గిస్తే వెంటనే మగ్గిపోతాయి అన్నమాట. ఏ కర్రీలోకైనా ఆనియన్స్ మనం ఎక్కువ వాడతాం కదండి. సో అట్లాగా మగ్గించుకోవాలి మంచిగా. చూసారా, వెంటనే కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ గమనించారా మీరు? అలా బాగా మగ్గించుకోవాలండి. తాలింపు గింజలు ముందే వేస్తే ముందే అవి బాగా వేగిపోతాయండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత వేస్తే అవి కరెక్ట్గా రోస్ట్ అవుతాయి. లేకపోతే ముందే వేసేస్తే మాడిపోతాయి అన్నమాట. అందుకని నేను ఆనియన్స్ ముందు వేసుకున్నాను. తాలింపు గింజలు ఊరికనే చిట్పట ఉంటాయి కదండి. ఆనియన్స్ అయితే కొంచెం టైం పడుతుంది కదా, అందుకోసమని నేను ఫస్ట్ ఆనియన్స్ నెక్స్ట్ తాలింపు దినుసులు వేసుకున్నానండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెమేనండి, ఎక్కువ కాదు. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మేము బయటదైతే వాడను. ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాము. బిర్యానీ పౌడర్ కానీ మామూలుగా మసాలా పౌడర్, గరం మసాలా కానీ అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి.
ఎక్కువ క్వాంటిటీ చేసుకోనండి, మామూలు కొంచెం క్వాంటిటీలో చేసుకుంటాను. అది చాలా రోజులు వస్తుంది. అదే గరం మసాలా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అడుగు పట్టేసిద్ది కదండి, కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు జుట్టు పెరగడంలో చాలా ఉపయోగపడిద్దండి. కరివేపాకు చాలా మంచిదని కూడా అని అంటారు కదండి. ఇంతకుముందు అయితే నేను కరివేపాకు కషాయం రోజు తాగేదాన్నండి. ఈ మధ్య మానేశాను. మా అమ్మగారు రోజు తాగమని చెప్పేవాళ్ళండి నాకు. ఇంతకుముందు నేను బాగా తాగేదాన్ని అండి. ఒక 4-5 మంత్స్ బ్యాక్ వరకు కూడా తాగేదాన్ని. కంటిన్యూస్గా 4 మంత్స్ 5 మంత్స్ తాగానండి. అప్పుడు చాలా వెయిట్ కూడా లాస్ అయ్యాను నేను. జుట్టు కూడా బాగా పెరిగిందండి. తర్వాత కొంచెము ఇబ్బందిగా ఉంటుందని మానేశాను అనమాట. ఇప్పుడైతే ఆ వేగిన దాంట్లో క్యాబేజీ, ఆ పెసరపప్పు మనం బాయిల్ చేసుకొని గిన్నెలోకి తీసుకున్నది ఇప్పుడు దీనిలో వేసుకుందామండి. అంటే పెసరపప్పు ఊరకనే మగ్గిద్దండి, క్యాబేజీ కూడా తొందరగానే మగ్గిపోయిద్ది. జస్ట్ ఒక 3 to 4 minutes అయితే సరిపోతుంది మనకి. ఎక్కువ మగ్గితేనే ఏంటంటే పొడి పొడిలాడకుండా ముద్దగా వచ్చిద్దండి. కొంచెం తక్కువగా బాయిల్ చేసుకుంటేనేమో మంచిగా పొడి పొడిలాడిద్ది అనమాట. అంతే డిఫరెన్స్, అంతకంటే ఏముండదు. సో ఇప్పుడైతే దానిలో వేసేసుకుందాము. దానిలో వేసుకొని మంచిగా ఒకసారి తిప్పుకుందాం అనమాట. ఆ గిన్నెలో మొత్తము పెసరపప్పు గిన్నెకి పట్టేస్తుందండి. మంచిగా చేత్తో కానీ గంటితో కానీ మనం తిప్పుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి కిందున్న ఆనియన్స్ అదంతా పైకి తిప్పుకుందాము మంచిగా. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ క్యాబేజ్కి పెసరపప్పుకి పడుతుందండి. అడుగంటేయకుండా ఆయిల్ అంతా పట్టేసింది. చూసారా, కన్సిస్టెన్సీ అట్లా ఉంటే సరిపోతుంది. అంటే ఎక్కువ మగ్గితే ఏంటంటే బాగా ముద్దగా అయిపోతుంది. కొంచెం మగ్గితే ఏంటంటే కొంచెం బాయిల్ చేసుకుంటే కొంచెం పొడి పొడిలో ఆడిద్ది. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకున్నామండి. మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటామండి. కొంతమంది ఆల్రెడీ క్యాబేజ్లో సాల్ట్ ఉండిద్ది కాబట్టి నేనైతే వేయలేదు. అది సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది కదండి క్యాబేజ్లో, అందుకని పసుపు వేసుకొని ఇంకొకసారి తిప్పుకుందాము. బాగా తిప్పుకుంటే ప్రతి ఇంగ్రీడియంటు దానికి బాగా పట్టిద్దని నేను అనుకుంటానండి. మనం తిప్పుకుంటూ ఉంటే అలా పొయ్యి మీద పెట్టేసేసి మనం తిరుగుతూ ఉంటే అది బాగోదు. మనం తిప్పుకుంటూ ఉంటే బాగుండిద్దండి. చూసారా, మగ్గిపోయింది. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes మగ్గిస్తే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ బాగా దానికి పడతాయండి. దాని తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూసుకొని సాల్ట్ అయితే వేసుకుందామండి. ఎక్కువ వేసుకోకూడదు, క్యాబేజీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని కొంచెం తక్కువే వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చండి. ఎక్కువైతే కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను ముందుగానే కొంచెం తక్కువ వాడతాను. సాల్ట్ తక్కువ వేసుకుంటాను కూడా, అవసరమైతే వేసుకోవచ్చని సాల్ట్ అయితే వేసుకొని తిప్పుకున్నాము ఒకసారి. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. అట్లా కలర్ఫుల్గా ఉండటం వల్ల కూడా మనకు తినాలనిపించిద్దండి కొన్ని కర్రీస్. నెక్స్ట్ అయితే కారం వేసుకుందామండి. కారం దీనిలో కొంచెం ఎక్కువే పట్టిద్దండి, ఎందుకంటే పెసరపప్పు చప్పగా ఉండిద్ది, క్యాబేజీ చప్పగా ఉండిద్ది కాబట్టి కారం ఎక్కువ పట్టిద్ది. ఒక 2 tablespoons వరకు కొబ్బరి పొడి అయితే వేసుకున్నామండి. మా అత్తయ్య కొబ్బరి పొడి వేయకుండా ఏం కూరలు వండదండి, ఎక్కువ శాతం కొబ్బరి పొడి వేసిద్ది. కొబ్బరి కారం రెండు కలుపుకోవాలండి. కారం వేసినప్పుడు కొబ్బరి వేస్తే బాగా పట్టిద్దని మా అత్తయ్య చెప్తారండి. అట్లా రెండు బాగా కలుపుకోవాలి.
కారం వేసిన తర్వాత బాగా తిప్పాలండి, అప్పుడు కారము మొత్తానికి పట్టిద్ది అనమాట. లేకపోతే ఒక్కొక్కసారి కారం ఒక్కొక్కసారి చప్పగా అట్లా అనిపించిద్ది. కారం వేసుకున్నాక బాగా తిప్పుకోవాలి. బాగా తిప్పుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలండి. కారం అదంతా బాగా పడుతుంది. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకున్నాము. ఇంకా అయిపోయిందండి కూర మొత్తము. అంటే ఇది గురిలాగా మంచిగా కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉండిద్దండి. కొత్తిమీర వేసుకున్నాను, నేను కొత్తిమీర కూడా ఎక్కువ వాడతాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకొని ఆఫ్ చేసుకున్నామండి. పూర్తిగా అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన అందరూ ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉండిద్దండి. అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. బాయ్.